మదనపల్లి సబ్ కలెక్టరేట్ కి మూడో రోజు భూ బాధితులు పోటెత్తారు. వైసీపీ హయాంలో తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన అనుచరులు బెదిరింపులతో తమ భూములు లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ భూములు తిరిగి తమకు ఇప్పించాలని అధికారుల్ని కోరారు. దౌర్జన్యం చేసి ఇదివరకు 2004లో ఒక రోడ్డు వేయించినాడు. నెల 2 నెలలకు ముందు ఎలక్షన్ ముందు మళ్ళీ దౌర్జన్యం చేసి మాకున్న 4 ఎకరాల్లో మాకు నలుగురు పిల్లలు వాళ్ళ లబోదిబో అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఇరికిచ్చి ఊర్లో గుండాలను చేసి వాళ్ళతో కట్టెలు కర్రలతో వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా రోడ్లు జేసీపీలతోనా బొలోరాలతోనా రోడ్డు నడి భూముల్లో తొక్కిచ్చి మాకు రోడ్లేసి నానా ఇబ్బందులు పెట్టి రైతాంగాన్ని నిలువున ముంచేసి 2 ఎకరాల జమీను బ్రిడ్జి లేకుండా నీళ్లు అట్లే ఆగిపోవాలని ఎత్తుగా కట్టలేపించి రోడ్లు వేపించినారు. ఇది ఎక్కడ న్యాయము అని అడిగితే గవర్నమెంట్ జమీన్ ఇది అడిగేయలేదు అని మమ్మల్ని నిర్బంధించి రోడ్లు వేపించినారు. మా భూమి వచ్చేసి 1940 నుంచి మాకు ఈ సర్వే నెంబర్ ఉంది సార్, 562 నెంబర్ అనే నెంబర్ ఉంది. 2017లో దౌర్జన్యం చేసి మా 87 సెంట్లు మాది ఉందని చెప్పేసి కంచేసి మమ్మల్ని చేయనీకన్నా చేస్తున్నారు. నేను ఒక ఆర్మీ సైనికుని సార్, నా ఇంటిని కాపాడలేకనే ఉన్నాను, నా భూమిని కాపాడలేకనే ఉన్నాను, దేశాన్ని ఏ కాపాడగలను సార్. ఇది చింతకుప్పల రజని అనేసి మాదే కాదు సార్, మా ఊర్లో వచ్చేసి పలు బాధ్యతలు ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్. ఇదే విధంగా దాదాపు 250 ఎకరాల పైన ఇచ్చేసారు సార్. పెద్దిరెడ్డి మనుషులు వచ్చి అక్రమంగా అంగుళ్ళు గింగుళ్ళు ఏమి ఎత్తకున్నా, బోగి బాలి ఇంట్లో సరుకులు గిరుకులు ఏమి ఎత్తకున్నా దౌర్జన్యంగా వచ్చి 8 జేసీబీలో 500 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ఎవరినా అరిసినా కరిసినా కొట్టుకున్నా ఎత్తి పక్కన పారేసి జీబులో వేసుకోపోయి దౌర్జన్యంగా కొట్టించినారు. పైన కొట్టినారు సార్. 49 సెంట్లు మొత్తం 10 సెంట్లు దాన్ని కొట్టా సెటిల్మెంట్ కొట్ట. ఆ 39 సెంట్లు కొనుక్కోకుండా 49 సెంట్లు రీసెర్చ్ చేసుకున్నాను. పెద్దిరెడ్డి బామలతో ప్రకాశండి డబ్బులు అయిపోయినా 2012లో ఆ భూమి ఉండే భూమిని కొనుక్కుంటా ఈ భూమి కనుక్కొని రిజిస్టర్ చేసుకున్నా. ఎంఆర్ఓ చెప్పి నాకు కారణం ఏంటంటే ఎంఆర్ఓ చేయరా చెప్పాను, వాళ్ళకి చేశాను, నీకు చేయకపోయా నీకు ఇస్తుంది కావాలి చెప్పుకోబోదు. నేను కోర్టులో పోయినా, కోర్టులో ఇస్తున్నా, కోర్టులో రాణించిన కొన్నాళ్ళు పెట్టి ఆడ కొట్టించాను. కొట్టించాను అన్నీ ఉన్నా కూడా నాకు న్యాయం తరాలా.